ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321 మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో thumbnail లో చూసారు కదా. సో మేమైతే ప్రయాణం చేయబోతున్నాం. ఓన్లీ మా హస్బెండ్, నేను, బాబు మాత్రమే. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. హెన్షికని వదిలేసి వెళ్తున్నాం అన్నమాట. సో మా అమ్మ ఎందుకు వచ్చారు అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను కదండి. సో ఇక్కడ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో హైదరాబాద్ నుంచి అంటే వాళ్ళ బాబాయ్ మళ్ళీ బయటికి వెళ్ళినా సరే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ మా అమ్మకి అయితే హైదరాబాద్ నుంచి అయితే రప్పించాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది కూడా ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటాను. 2 days అనమాట. అంటే ఈరోజు వచ్చేసి 13కి వెళ్తే మళ్ళీ 14 నైట్ 1 ఇలా అయిపోతుంది. అంటే నెక్స్ట్ డేనే వచ్చేస్తాం అనమాట. ఓన్లీ 2 days. మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకు, హెన్షిక కూడా కొంచెం ఇద్దరిని నేను మేనేజ్ చేసుకోలేను అనమాట అక్కడ. అందుకని చెప్పేసి ఓన్లీ బాబుని మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కాబట్టి నేను తీసుకెళ్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఇదంతా సర్దేశారనమాట. బాబు బట్టలు మా బట్టలు, ఎందుకంటే 1 day కోసమే కాబట్టి బ్యాగ్ సరిపోతుంది. అండ్ ఇందులో వచ్చేసి బాబుకి సిరిలాక్ బాటిల్ అవైతే పెట్టేసుకున్నాను, అన్ని కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి 8:15 అయింది. 8:45 బస్సు అయితే ఉందనమాట ఇక్కడ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ కి. సో ఇంకా ఈ రోజు అయితే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ అయిపోయాం. 8:30 అయింది. ఇంకా హెంచుకైతే లెగుస్తుంది. ఇప్పుడు లేపామంటే ఏడుస్తుంది అనమాట, అందుకైతే లేపట్లేదు. మేమైతే బయలుదేరిపోయాం కదా కన్నయ్య. కన్నయ్య ఇప్పుడైతే అల్లర్లేదు, ఏం చేస్తుందో ఏమో చూడాలి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిపోతున్నాడు మా కన్నయ్య కదా కన్నయ్య. బాయ్ నాన్న. సో ఇప్పుడైతే బస్సు ఎక్కడానికైతే వెళ్తూ ఉన్నాం. ఇంకా ఫైనల్ గా బస్ అయితే ఎక్కేసాము. యాక్చువల్లీ కార్లోనే వెళ్దాం, బెంగళూరే కదా, 2.5 to 3 hours. అక్కడ మళ్ళీ పార్కింగ్ చేసేసి రిటర్న్ 1 dayలో వచ్చేస్తాం కదా అనేసి అనుకున్నాం. కానీ రిటర్న్ టైం వచ్చేసి మాకు నైట్ 10 అయిపోతుంది దిగినప్పటికీ. మళ్ళీ ఆ నైట్ టైం ఎందుకులే బాబుతో జర్నీ చేయడం కార్లో అని చెప్పేసి ఇంకా వద్దులే అని చెప్పేసి కార్ అయితే తీసుకొని వెళ్ళలేదు, మేము బస్సులో అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్డు, చాలా బాగా అనిపించింది. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే బెంగళూరులో 2 ఉంటాయి అనమాట ఎయిర్పోర్ట్లో, ఒక టెర్మినల్ 1, టెర్మినల్ 2 అనమాట. నేను టెర్మినల్ 1 వెళ్ళినప్పుడు ప్రతిసారి అక్కడికే వెళ్తాము. ఈసారి ఏమో టెర్మినల్ 2 నుంచి అయితే వెళ్ళామన్నమాట. అబ్బా చూస్తుంటే ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. అండ్ ఎయిర్పోర్ట్లో ఒక ఇది జరిగిందనమాట, అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అసలు అది కూడా చూడండి, నేను చెప్తాను. అండ్ చాలామందికి కూడా ఉపయోగపడచ్చు తెలియని వాళ్ళకి. సో ఇంకా ఆ రోజైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇది వచ్చేసి టెర్మినల్ 2 అనమాట. చూడండి ఎంత బాగా చేశారంటే సూపర్ ఉందండి. అండ్ ఇక్కడ అంతా కూడా సెక్యూరిటీ చెకప్ అంతా అవుతూ ఉందన్నమాట. అండ్ సెక్యూరిటీ చెకప్ దగ్గర కూడా ఒకటి జరిగింది, అనుకున్నాం అనమాట. సో ఇంకా ఫస్ట్ టైం బాబుతో ఫ్లైట్ జర్నీ, ఇంకా బోర్డింగ్ పాసెస్ అదిగోండి మా ముగ్గురు అనమాట. సో ఇంకా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అది మేము ఎక్కడ పడేయకుండా ఇంటికైతే తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ చెకప్లో మా బ్యాగ్ అక్కడ ఉండిపోయింది కదా. సో ఇక్కడ ఏం జరిగిందంటే మేము పౌడర్ తీసుకొని వెళ్ళామన్నమాట. అది కూడా కొత్తదండి, పాండ్స్ పౌడరు పెద్దది తీసుకొని వెళ్ళాము. సో అది ఏంటంటే పౌడర్స్ నాట్ అలౌడ్ అనేసి అన్నారు, అక్కడే పెట్టేశారు. అయ్యో అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యామన్నమాట. సో ఎవరు కూడా పౌడర్స్ అయితే తీసుకొని వెళ్ళకండి. అండ్ పికిల్స్లో కూడా కొన్ని ఉంటాయంట, అవి కూడా తీసుకొని వెళ్ళకూడదు. సో అవి తీసుకొని వెళ్ళిన వాళ్ళవి కూడా అక్కడే పెట్టేస్తున్నారనమాట. అండ్ షాంపూస్ కూడా తీసుకొని వెళ్ళకూడదు. అండ్ ఇక్కడ ఉంటుంది చూడండి అసలు అయింది, ఇది వచ్చేసి లాంజ్ అనమాట. కొంతమందికి తెలియచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు అనమాట. ఇది మేము ఫస్ట్ టైం అండి ఎయిర్పోర్ట్లో 2 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ తిన్నామండి. అవును, 2 రూపీస్కి తిన్నారా అని అనుకోవచ్చు, తింటున్నానే కానీ నాకు కూడా డౌటే అనమాట. కానీ నిజంగా మేము 4 రూపాయలకి ఇద్దరం అన్లిమిటెడ్ ఫుడ్ తిన్నామన్నమాట. చాలా 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 హ్యాపీగా ఉంది. అది కూడా ఎక్కడో బయట కాదు, ఎయిర్పోర్ట్ లోపల. ఇదిగోండి ఇదంతా కూడా అనమాట 2 రూపాయలకే తిన్నామండి. నిజంగా అది ఎలా ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో తెలియని వాళ్ళకి ఓహో ఇది కూడా నా చెప్పాలనేసి అనుకోవచ్చు, కానీ మాలాగా తెలియకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకనేసి క్లియర్గా చెప్తాము. సో మా హస్బెండ్ అయితే క్లియర్గా చెప్తారు.
సో ఇంక ఇక్కడ అన్నీ కూడా తింటూ ఉన్నాం అనమాట. ఒకటి తర్వాత ఒకటి తింటూ ఉన్నాం. తింటున్నానే కానీ నిజంగా 2 రూపాయలేనా అనేసి అడుగుతూ ఉన్నాను అనమాట. మా హస్బెండ్ ఏమో ఆ 2 రూపాయలు డెబిట్ అయిన ఇది స్లిప్ కూడా చూపించారు. సో ఫ్రూట్స్ ఏంటి చాలా అనమాట, వెజ్ నాన్ వెజ్ చాట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. నాకైతే ఫుల్ అయిపోయింది. మాకు 1.5 అవర్ టైం ఉండేదన్నమాట ఫ్లైట్కి. సో ఆ 1.5 అవర్ కూడా అక్కడే కూర్చొని తిన్నాము, ఫుల్గా తిన్నాం అనమాట. సో ఇంకా ఇక్కడైతే లోపలికైతే వచ్చేసాము. యాక్చువల్లీ ఆ ఫ్లైట్ దగ్గర ఫోటో దిగుదాం బాబుతో అనేసి అనుకున్నాం, కానీ అక్కడ ఏమంటే డైరెక్ట్గా వెళ్ళిపోయింది. సో ఇంక ఇక్కడ లైన్లో అయితే ఉన్నాము. సో మిస్ చేయకుండా చూడండి. ఆ 2 రూపీస్ కథ ఏంటి అన్నది చెప్తాము. రియల్లీ 2 రూపీస్కే తిన్నాము. మీకు కూడా యూజ్ అవుతుంది. చూడండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మీరు కూడా తినొచ్చు హ్యాపీగా. సో ఇక్కడ ఫస్ట్ టైం మా బాబు అయితే ఫ్లైట్ ఎక్కేశాడు. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికే సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. ఇంకా మా బాబు అయితే ఫ్లైట్ ఎక్కేసాడండి. సో ఇంకా ఫస్ట్ టైం కదా, నాకు కూడా ఎగ్జైటింగ్గా అనిపించింది అండ్ కొంచెం భయం కూడా వేసింది అనమాట. ఎందుకంటే చిన్న బాబు కదా. హెన్షికాకి అయితే 9th మంత్లో ఎక్కించాము పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు. ఇప్పుడు బాబుకి వచ్చేసి ఈ ప్రయాణంలో అనమాట ఫస్ట్ టైం. ఇప్పుడు బాబుకి 6 రన్నింగ్ అనమాట. 13th కదా, 18th వస్తే 6 కంప్లీట్ అయిపోయి 7 వస్తుంది. సో ఈ 6.5లోనే బాబు కూడా ఫ్లైట్ ఎక్కేసాడు అనమాట. అండ్ నా టెన్షన్ ఏంటంటే ఎక్కడ అల్లరి పెట్టేస్తాడో అండ్ పాలు తాగినని ఎక్కడ అల్లరి పెట్టేస్తాడో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను నేను. కానీ ఎక్కడ కూడా ఏమీ అల్లరి పెట్టలేదు అనమాట. చాలా కామ్గా ఉన్నాడు. ఆకలి వేసినప్పుడు తాగేశాడు అండ్ నిద్ర వచ్చినప్పుడు పడుకున్నాడు. చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు. వెళ్తున్నానే కానీ ఆ బిఫోర్ 2 days కూడా చాలా టెన్షన్ పడ్డాను. అండ్ టేక్ ఆఫ్ టైంలో పిల్లలకి ఫీడ్ చేయమని చెప్పారనమాట. అండ్ టేక్ ఆఫ్ అయితే అవుతూ ఉంది. సో వాళ్ళు వచ్చేసి మనకి చెప్తారు పిల్లలున్న వాళ్ళకి టేక్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా ఫీడ్ చేయండి అనేసి. ఇంకా టేక్ ఆఫ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము. బాబు కూడా పాలు తాగేసి చక్కగా బజ్జున్నాడు అనమాట. అండ్ ఇంకా బజ్జోన్ లేచేసి కాసేపు ఆడుకున్నాడు. మేము కూడా కొంచెం పడుకున్నాము. ఎందుకంటే బిఫోర్ డేనే మా యానివర్సరీ కదా, నిద్ర లేదనమాట. 1 వరకు 1-2కి ఏమో పడుకున్నాం. సర్దుకొని అంతా చేసినప్పటికీ 2 అయిపోయిందనమాట. అండ్ మార్నింగ్ మేము ఇంకా 6కి లేచేసి బయలుదేరిపోయాము. 8:30కి మళ్ళీ 9 o'clockకి బస్సు ఎక్కాము. అదే అయిపోయిందనమాట. అస్సలు నిద్ర అంటే నిద్ర లేదు. అండ్ ఇది వచ్చేసి ల్యాండ్ అవుతూ ఉందన్నమాట. సో ఎక్కడికి వచ్చాము ఏంటి అన్నది మీకు చెప్తాను. అండ్ ఆ 2 రూపీస్ సంగతి ఏంటి అన్నది కూడా చెప్తాను. మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో ఇదంతా ఎందుకు తీసానంటే ఎప్పుడు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు నేను ఇదంతా జర్నీ తీను. బట్ బాబుతో కదా ప్రయాణం, మనకి వీడియో ఎప్పటికీ ఉండిపోతుంది కదా అన్నట్లుగా నేను ప్రతి ఒక్కటి కూడా మిస్ చేయకుండా అయితే తీసాను అనమాట. అండ్ బాబుతో వెళ్ళినందుకు మాకు చాలా మంచిగా జరిగింది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. సో ఫైనల్లీ వచ్చేసాం. ఎండలు అయితే మామూలుగా లేవండి అసలు. ఇక్కడ ఎండ దగ్గర మాత్రం బాబు కొంచెం ఇదయ్యాడు, కానీ మొత్తం అంతా కూడా ఇంకేసినా కాబట్టి ఏం పర్వాలేదు ఆ ఎండలో. అండ్ ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చెప్తాం చూడండి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చేసాం అంటున్నాం కానీ ఎక్కడికి అనేసి అనుకుంటున్నారా? సో మేమైతే సూరత్కి వచ్చామండి. సో సూరత్ అనగానే మీకు తెలిసిపోతుంది కదా. సో ఎస్ అండి, నేనైతే ప్రమోషన్కి అయితే వచ్చాను అనమాట. సో ప్రమోషన్ కోసం అని చెప్పేసి మైసూర్ నుంచి సూరత్ అయితే వచ్చాను. సో బాబునైతే తీసుకుని వచ్చాను, ఎందుకంటే నా ఫీడింగే కాబట్టి బాబుకి అయితే తీసుకుని వచ్చాను. అండ్ పాపకు కూడా తీసుకొని రావాలంటే ఇక్కడ నేను వచ్చింది ప్రమోషన్కి కాబట్టి ఇద్దరిని నేను అసలు మేనేజ్ చేయలేము మేము. అందుకనేసి అయితే బాబుకి అయితే తీసుకుని వచ్చాము. అండ్ మా అమ్మ రావడానికి రీజన్ కూడా ఇదేనండి. ఇప్పుడు నేను బాబుని తీసుకుని వస్తే పాప ఒక్కటే ఉంటుంది, అంటే వాళ్ళ బాబు కూడా చూసుకుంటారు, కానీ ఫుడ్ కూడా వండడం కానీ పాపకి తినిపించడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మా అమ్మకి అమ్మ ఒక 2 days రా అమ్మ, అండ్ ఎలాగో మా పెళ్లి రోజు ఉంది కదా, ఒక ముందు రోజు ఒక రోజు వచ్చేస్తే ఏమైపోతుంది అనేసి అంటే సరేలే వస్తానులే అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఒక 2 days ఉండేసి అయితే అమ్మ అయితే వెళ్ళిపోతారు. అండ్ ఈ రోజు వచ్చేసి డేట్ 13. మేము మార్నింగ్ 8:30కి బయలుదేరితే ఇప్పుడు 5:30 అయింది. సో ఇంకా ఈ హోటల్ వచ్చేసి మేము లాస్ట్ టైం కూడా ఈ హోటల్కే వచ్చాము. అండ్ మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడికే వచ్చారు. అండ్ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇంకా రేపు అయితే షూట్ ఉంది. మధ్యాహ్నం 1 o'clock అయితే వెళ్ళాలి. తర్వాత మళ్ళీ రేపే మాకు ఫ్లైట్ అన్నమాట. ఈవినింగ్ 7 o'clockకి వెళ్ళిపోతే నైట్ 12 వరకు అయితే ఇంటికి వెళ్ళిపోతాం.
సో ఫైనల్లీ ఇదండి జర్నీ ఎక్కువ పట్టేస్తుంది. అండ్ ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం ఏంటంటే, చెప్పండి 2 రూపాయల గురించి. చెప్పు. అందరూ క్రెడిట్ కార్డు వాడుతుంటారు కదా, క్రెడిట్ కార్డు తో పాటు అందరు ప్రతి ఒక్క దగ్గర ఈ రోజు అందరి డెబిట్ కార్డు ఉంటది. సో డెబిట్ కార్డు ఉన్న వాళ్ళందరూ చెక్ చేయించుకుంటే యాక్సెస్ ఉంటే లాంజ్ లో ఫ్రీ ఉండదు అనమాట. 2 రూపీస్ కట్ చేసుకుంటారు, అదే డెబిట్ చేస్తారు. అసలు మన అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట, తినొచ్చు అక్కడ. అసలు నేను నిజంగా షాక్ అయ్యండి. ఎక్కడో బయట కాదు, ఎక్కడ కాదు, ఎయిర్పోర్ట్ లోపల మనం 2 రూపాయలు కడితే మనకి అన్లిమిటెడ్ ఫుడ్, అది కూడా ఏమీ తక్కువ లేదండి. పన్నీర్ ఏంటి, చికెన్ ఏంటి, ఫిష్ ఏంటి, బిర్యానీలు, చాట్స్, ఐస్ క్రీమ్స్, అమ్మ బాబు మేము చాలా అన్లిమిటెడ్ ఫుడ్ అన్నమాట. అంటే అందరికి అవుద్దని గ్యారెంటీ చెప్పలేను. మా దగ్గర 8 కార్డ్స్ ఉంటే అందులో 2 కార్డ్స్ కి యాక్సెస్ దొరికింది అనమాట. 2 కార్డ్స్ కి దొరికింది. నా కార్డ్ లో ఇంకొకసారి కూడా యాక్సెస్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళినప్పుడు చూడాలి నాకు అవుతుందా లేదని చెప్పేసి. సో ఇంకా లక్కీగా ఇద్దరికి కూడా యాక్సెస్ వచ్చింది. చక్కగా వెళ్ళి తిన్నామండి. అదంతా బిల్లు చూపిద్దామని చెప్పేసి జస్ట్ 2 రూపీస్ అంతే మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. చక్కగా తినేయొచ్చు అనమాట. ఇది మా హస్బెండ్ కి ఎప్పటి నుంచో తెలుసు అంటే, ఎవరో చెప్తున్నారంటే, అయినా సరే 2 రూపాయలకి ఎయిర్పోర్ట్ లో పోయి తింటామా అంత లేదులే అని చెప్పి స్లైట్ తీసుకున్నారు. కానీ సార్ ట్రై చేద్దామని చెప్పేసి గూగుల్లో కూడా చూసారు కదా, గూగుల్లో కూడా చూస్తే అవును కొన్ని కార్డ్స్ కి యాక్సెస్ ఉంటుంది. మా హస్బెండ్ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ కి యాక్సెస్ ఉంది, అండ్ నా డెబిట్ కార్డ్ కూడా యాక్సెస్ ఉంది. సో ఫైనల్లీ హ్యాపీ 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 అనిపించింది. చాలా తిన్నామండి, ఫ్రూట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా తినేసాం. సో ఇంకా వీడియో అయితే ఇదండి, మీకు అది యూజ్ అవుతుంది అనేసి మేమైతే చెప్పాము. ఇంకా మీకు క్లియర్ గా కావాలంటే మీరు సర్చ్ చేయండి. అవునండి, అందరు అక్కడ యాపిల్స్ అవన్నీ కూడా తీసుకెళ్లిపోతున్నారు ఫ్రెండ్స్. నేను కూడా సరేలే ఒక యాపిల్ తీసుకెళ్దామని చెప్పేసి ఒక యాపిల్ కూడా తెచ్చుకున్నాను. సో చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ మాత్రం. కట్టింది 2 రూపాయలే, తిన్నది చాలా చాలా హ్యాపీగా అనిపించింది, అది కూడా ఎయిర్పోర్ట్ లో. సో చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మా హస్బెండ్ చెప్పు ఒకసారి అనేసి అంటే, నాకు చెప్పడం తెలీదు, నువ్వే చెప్పు, మీరే చెప్పండి అని చెప్తే చెప్పారనమాట. సో ఇంకా వీడియో అయితే ఇదండి. ఫైనల్లీ చెప్పాను కదా, మేమైతే సూరత్ వచ్చాం. అమ్మ వచ్చిన రీజన్ వచ్చేసి పాపం 2 డేస్ చూసుకోవడానికి అయితే వచ్చారనమాట. సో నేనైతే 1 డే ఉండేసి వెళ్ళిపోతాను. సో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే, నీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే టైర్డ్ అయిపోయి